తెలంగాణలోని బీసీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందేలాగా, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేలాగా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బీసీ మహిళల చేతికి ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారితే లక్ష్యంగా నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఇంటింటి ఇందిరమ్మ కుట్టు మిషన్లో పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కుట్టు మిషన్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ మిషన్తో మహిళలు ఇంటి నుంచే పని చేసుకునేటువంటి విధంగా అయితే మరి తమకంటూ ఒక ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకునేలాగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా అయితే చెబుతా ఉంది. బీసీ మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయబోతూ ఉన్నారు. మరి తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున కుట్టు మిషన్లు అందించనున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 1,19,000 మంది బీసీ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. ఒక్కో కుట్టు మిషన్ విలువ దాదాపుగా 12,000 రూపాయలు కాగా మరి 100% సబ్సిడీ పైన ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. అంటే లబ్ధిదారులు కుట్టు మిషన్ కోసం ఎలాంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మరి రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేనట్లుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం అందించేటువంటి మిషన్తో మరి ఇంటి నుంచి టైలరింగ్ పనులను అయితే ప్రారంభించుకొని మరి క్రమంగా ఆదాయం సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ పథకం వెనుక ప్రభుత్వం చెబుతున్న ప్రధాన ఉద్దేశం మహిళలకు కేవలం ఉచితంగా ఒక కుట్టు మిషన్ అందించడం కాదు, మహిళలను స్వయం ఉపాధి దిశగా తీసుకువెళ్లడం, కుటుంబ ఆదాయాన్ని పెంచడం, ఆర్థికంగా స్వావలంబన సాధించేలాగా చేయడం. మరి చాలా మంది మహిళలకైతే కుట్టు పనిలో మరి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఆ కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకైతే మరి ఆర్థికమైనటువంటి స్తోమత లేకపోవడంతో ఆ నైపుణ్యాన్ని ఆదాయంగా మార్చుకోలేకపోతూ ఉన్నారు. మరి అలాంటి మహిళలకు ఈ యొక్క పథకం ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఇంటి వద్ద నుంచే బట్టలు కుట్టడం, ఇక బ్లౌజులు, దాంతోపాటు పిల్లల దుస్తువులు, ఆ డ్రెస్సులు, ఇతర టైలరింగ్ ఆర్డర్లు కూడా తీసుకోవడం ద్వారా అయితే ఆదాయం పెంచుకోవడం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి చిన్నగా మొదలు పెట్టినటువంటి ఆ కస్టమర్లను పెంచుకొని మరి ఆర్డర్లు పెంచుకుంటూ కూడా భవిష్యత్తులో సొంతంగా టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పాటవుతుంది. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా దరఖాస్తుదారు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిమితి కూడా విధించడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1.50 లక్షలకు మించకూడదు, అంటే 1,50,000కు మించకూడదు అన్నట్లుగా తెలియజేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల వరకు కూడా మించకూడదు. మరి కాబట్టి ఇక దరఖాస్తు చేసుకునేటువంటి ముందు వయస్సు, కులము, ఆదాయానికి సంబంధించినటువంటి అర్హతలను తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారే మరి లబ్ధిదారులుగా అయితే ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లబ్ధిదారుల ఎంపికలో కూడా ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. అత్యంత పేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరాశ్రయులు, దివ్యాంగ మహిళలు, అలాగే ఇప్పటికే ఏదైతే కుట్టు పనిలో అనుభవం లేదా శిక్షణ ఉన్నటువంటి మహిళలకు నిబంధనల ప్రకారం మరి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. అంటే మరి పథకం అవసరం ఎక్కువగా ఉన్నటువంటి మహిళలకు ప్రయోజనం అందేలాగా ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఎంపికైనటువంటి లబ్ధిదారులకు జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయనున్నారు. మరోవైపు ముఖ్యమైన విషయం ఏమిటంటే కుట్టు మిషన్ ఇవ్వడంతోనే ప్రభుత్వం బాధ్యత ముగిసిపోవడం లేదు. మహిళలు అందుకున్నటువంటి ఆ మిషన్ను సరిగ్గా ఉపయోగించుకొని దాని ద్వారా ఆదాయం పొందేలాగా కుట్టు శిక్షణ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. మరి కుట్టు పనిలో ఇప్పటికే అనుభవం ఉన్నటువంటి మహిళలకు ఇది మరింత ఉపయోగకరంగా అయితే ఉంటుంది. మరి కొత్తగా ఆ కుట్టు పని నేర్చుకోవాలనుకునేటువంటి మహిళలకు కూడా శిక్షణ ద్వారా నైపుణ్యం పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంటి నుంచే టైలరింగ్ ప్రారంభించుకోవచ్చు. చిన్నగా మొదలుపెట్టి కస్టమర్లను పెంచుకొని స్థానికంగా
ఉచితంగా ఆర్డర్లు కూడా తీసుకునేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది. క్రమంగా ఆదాయాన్ని ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు. మహిళలకు మిషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆ మిషన్ ద్వారా నిరంతర ఆదాయాన్ని సంపాదించేలాగా చేయడమే అసలైనటువంటి లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం సూచించిన అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోటో వంటి అవసరమైనటువంటి పత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతా ఉన్నారు. మరి ఇక అప్లికేషన్లో పేరు, చిరునామా, కులం, ఆదాయం, బ్యాంకు వివరాలు వంటి సమాచారాన్ని తప్పులు లేకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. మరి ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని వివరాలు లేదా అప్లికేషన్ నంబర్ను భద్రంగా అయితే ఉంచుకోవడం అయితే మంచిదని చెప్తా ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఇక అర్హులైనటువంటి మహిళలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తేదీలు సెప్టెంబర్ 15, ఆగస్టు 15. ఆగస్టు 15 నుంచి ఈ పథకానికి దరఖాస్తు స్వీకరణ అయితే ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి తేదీ వరకు కూడా వేచి ఉండకుండా అర్హత ఉన్నటువంటి మహిళలు వీలైనంత త్వరగా అప్లికేషన్ పూర్తి చేసుకోవడం మంచిది. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడంలో ఇబ్బందులు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే తెలంగాణలోని బీసీ మహిళలకు ఇలాంటి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం ఒక మంచి స్వయం ఉపాధి అవకాశంగా అయితే మారనుంది. మరి 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను, ఒక్క మిషన్ విలువ దాదాపుగా 12,000 రూపాయలు ఉంటుంది. అంటే 100% కూడా సబ్సిడీని అయితే ప్రభుత్వం అందజేస్తున్నట్టు తెలియజేస్తూ ఉంది. మరి 119 నియోజకవర్గాల్లో పంపిణీ 18 నుంచి 55 ఏళ్ల బీసీ మహిళలకైతే అవకాశం ఉండే ఆస్కారం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 అంటే 1,50,000 లోపు అయితే ఆదాయం కలిగి ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలి. అర్హులైనటువంటి మహిళలకు ప్రాధాన్యత, కుట్టు శిక్షణ, ఆన్లైన్లో దరఖాస్తు సెప్టెంబర్ 15 చివరి తేదీ. కాబట్టి అర్హత ఉన్నటువంటి బీసీ మహిళలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. సెప్టెంబర్ 15 డెడ్ లైన్ను మర్చిపోవద్దు.